నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వార్త నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, మొన్నే మనం కోవా వన్ ఇష్యూ చర్చించుకున్నాం. సో అది అక్కడితో అయిపోతుందేమో అనుకుంటే అది అలాగా ఏదో చినికి చినికి చాట్ అవుతుంది అన్నట్టుగానే దాన్ని ఎక్కడికో లాక్కెళ్తా ఉన్నారు. సో దీనిలోని అసలు అంటే రాజకీయ పరంగా మద్దతు ఇవ్వడం మంచిదే అంటారా? ఆ స్థాయి నాయకులు కూడా దిగి ఆ కోవాబన్న ఆ పర్సన్ కి. సో ఇలాంటివి మనం చాలా చూస్తుంటాం, చాలా జరుగుతూ ఉన్నాయి. పేదలు ఎంతో మంది అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇప్పుడు లోకేష్ గారు అలాగే నాగబాబు గారు వీళ్ళందరూ మద్దతు ఇవ్వడం అనే దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అలాగే నాగబాబు గారు ఏదైతే ఆయన ఫోటోస్ అవి తీసుకున్నారో పెట్టిన కాసేపటికి మళ్ళీ ఆయన డిలీట్ చేయడం లేదు. సో మీరు ఏమంటారు? ఎందుకు డిలీట్ చేశారు అనేది నాకైతే తెలియదు, కానీ ఆయన మద్దతు ప్రకటించడం పట్ల మటుకు నేను చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నా. లోకేష్ గారు మాట్లాడటం కావచ్చు, నేను వస్తాను నీ దగ్గరికి, నీ కోవా రుచి చూస్తాను అని చెప్పారు, టేస్ట్ చేస్తానని చెప్పారు. ఇక్కడ ఎవరికైనా ఏమి అనిపిస్తుంది అంటే, ఎంత మతం అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా, మతం మీద ఎంత గౌరవం ఉన్నప్పటికీ కూడా, మీరు నమ్మే మతాన్ని మీరు నమ్మండి, పక్క వాళ్ళు నమ్మే మతాన్ని గౌరవించండి. అంతే అంతే. నమ్మకం వేరు, గౌరవం వేరు. నీ మతాన్ని నువ్వెంత నమ్ముతావో వేరే వాళ్ళు వాళ్ళ మతాన్ని నమ్మే నమ్మకాన్ని గౌరవించండి. అప్పుడు మీకు వేరే వాళ్ళ వైపు నుంచి మీకు కూడా గౌరవం దక్కుతుంది. మాది పెద్ద మతం, మాకెవరి గౌరవాలు అవసరం లేదు అనుకుంటారా? మరి ప్రపంచంలో వేరే మతాలు ఉన్న దేశాల్లోకి మన మతం వాళ్ళు వెళ్తున్నారు, అక్కడ మనం మైనారిటీలు. మన పరిస్థితి ఏంటి? మనకు కూడా మాత్రం ఒక గౌరవం దక్కాలి అని అనుకుంటే, ఒక మద్దతు లభించాలి అంటే గనక మనం ఎంత పరమత్సహనంతో ఉన్నాము, ఎంత సెక్యులరిస్టిక్ గా ఆలోచిస్తున్నాము. సెక్యులరిజం అంటే నథింగ్ బట్ హ్యూమనిజం అండి. ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషిని గౌరవించటమే సెక్యులరిజం. మానవతావాదం. మానవతావాదంలోనే ఇవన్నీ వస్తాయి. అసలు నీ దగ్గర మానవత్వమే లేదనుకోండి, అసలు రెండో వాళ్ళు నువ్వు మనిషిగా గుర్తించవు. మనిషిగా గుర్తించిన తర్వాత కదా ఆ మనిషి యొక్క మతం ఏంటో తెలిసేది, అతని స్థాయి ఏంటో తెలిసేది, అతని కులం ఏంటో తెలిసేది, అతని ఇల్లు ఎక్కడుందో నీకు తెలిసేది. అసలైంది అదే లేనప్పుడు అసలు నువ్వు మనిషిగానే గుర్తించట్లా. రెండో మనిషి నువ్వు ఒక మనిషిగా గుర్తిస్తున్నావు అంటే నువ్వు నీ దగ్గర మానవత్వం ఉందని లెక్క. మానవత్వం ఉన్న మనిషి ఎవరో కూడా ఒక మనిషి మతం గాని, ఒక మనిషి కులం గాని, ఒక మనిషి స్థాయి గాని లెక్కించరు. వాళ్ళు మనిషిని మనిషిగా చూస్తారు. నాలాంటి మనిషే, నేను అదృష్టవశాత్తో లేకపోతే ప్రమాదవశాత్తో నేను ఒక మతంలోనో, ఒక కులంలోనో, ఒక డబ్బులున్న ఇంట్లోనో, ఒక గౌరవనీయమైన వ్యక్తుల ఇంట్లోనో నేను పుడతాను. మీకు తెలుసా అండి మీరు ఏ ఇంట్లో పుడతారో? నాకు తెలుసా నేను ఏ ఇంట్లో పుడతానో? ఎవరికీ తెలియదు. తెలిస్తే నేనేం కోరుకుంటాను? బాగా ఉన్నా, బాగా కొన్ని కోట్లకి అధిపతులు కావాలని కోరుకుంటాం కదా. అంతేగాని పేదరికంలో పుట్టాలని జనరల్ గా ఎవరు కోరుకోరు కదా. అలాగే ఏ మతమం కూడా ఇష్టంగా ఈ మతంలో పుట్టాలి అనుకుని పుట్టం, అలాగే పలానా కులంలో పుట్టాలి అని పుట్టము, పలానా ప్రాంతంలో పుట్టాలి అని పుట్టము. అవును. ఇప్పుడు నిజంగా భారతదేశంలోనే పుట్టాలి అనుకుంటే కేరళని దేవతల రాజధాని అంటారు. అవును. అక్కడ పుట్టామని అనుకుంటాంగా. అలాగే అమెరికా అని గాడ్స్ క్రియేటెడ్ కంట్రీ అంటారు, స్వర్గసీమ అంటారు. మరి అందరూ అమెరికాలో అనుకుంటారు కదా ఎవరైనా. అలా కాకుండా ఇప్పుడు బోలుడు పుణ్యాలు చేసి స్వర్గానికి వెళ్ళటం ఎందుకు? ఆల్రెడీ లివింగ్ హెవెన్ ఇక్కడ ఉండగా మన కళ్ళ ముందు కనిపించే హెవెన్ ఉంది. ఆ హెవెన్కి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరు కన్నా లేరు, కానీ ఈ హెవెన్కి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అక్కడే పుట్టాలనుకుంటాం కదా. అంటే దీని అర్థం ఏంటి అంటే, ముందు మనుషులుగా ఆలోచించండి, పక్క మనిషి గురించి ఆలోచించండి. మనం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాము అంటే, ఇవాళ మతం పేరుతోటి మానవత్వం లేని వాళ్ళు ఎక్కువైపోయారు, అందుకు మాట్లాడుతున్నాం. ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇవాళ ఒకళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఒకళ్ళు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరికి అధికారం ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ మేము పేదల పక్షము అని చెప్పాలనుకున్నారు. అలాగే మేము మతానికి అతీతంగా ఆలోచిస్తున్నాము, మేము మతానికి అతీతంగా ఓట్లు వేయించుకున్నాం కాబట్టి కులమత భేదాలని మాకు లేవు కాబట్టి మాకొద్దు అనుకున్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ అతనికి మద్దతు పలికారు. ఇప్పుడు అతనికి మద్దతు పలకడం వెనకమాల ఇప్పుడు అంత పెద్దవాళ్లే మద్దతు పలికారు అంటే
ఇప్పుడు చాలా మంది చిన్నవాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మేము కూటికి పేదవాళ్ళం కానీ కులానికి పేదవాళ్ళం కాదు అని మాట్లాడతారు కొంతమంది. కూటికి పేదవాళ్ళం కానీ మతానికి పేదవాళ్ళం కాదు అని మాట్లాడతారు. అలా ఎవరైనా ఆలోచిస్తే ఆ ఆలోచనని ఖండించటానికే పనికొస్తుంది. అర్థమైంది కదండి. అందుకని వాళ్ళిద్దరూ ఈ పని చేయడం వెనకమాల ఒక పేదవాడికి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. మేమున్నాము, నీ బాధను మేము పంచుకుంటున్నాం, ఒక సహానుభూతిని ఇచ్చారు వాళ్ళిద్దరూ. అందుకు వాళ్ళిద్దరికి ఇలా పేదలు ఎవరైనా సరే కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. నిజానికి అది వాళ్ళు పాటించవలసిన కర్తవ్యం అది. కానీ మనం కృతజ్ఞతలు చెప్పాలని ఎందుకు అనుకుంటున్నాం? ఇవాళ మనుషులు అది లోపించింది కాబట్టి, అది వాళ్ళు ఓట్ల కోసం చేశారా లేకపోతే పొలిటికల్ ఇంట్రెస్ట్ తో చేశారా, ఎట్లా చేశారో నాకు అనవసరం అండి. నాకు ఒక పేదవాడికి ఒక ధైర్యాన్ని నింపారు వాళ్ళు. మేము ఉన్నాము అన్నారు. ఇప్పుడు నేను చెప్తానండి నేనున్నాను అని చెప్తాను, నేనున్నాను అని చెప్తే పెద్ద ప్రభావం చూపించదు ప్రజల్లో, కానీ వాళ్ళిద్దరూ మాట్లాడితే ప్రభావం చూపిస్తుంది. ఒకసారి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఆయన చాలా రోజులు రాజకీయాల్లో ఉన్నారు, స్వాతంత్ర సమరయోధుడైన. అయితే ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత ఎవరో ఒక స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు ఎవరి ద్వారానో ఆయనకు ఒక కబురు పెట్టాడు. ఏమనంటే, నాకేదో చిన్న పని ఉంది, నువ్వేమో చాలా స్నేహితుడివి, నీకు నేను చాలా సహాయ సహకారాలు అందించున్నాను ఒకప్పుడు, మరి నేను ఇవాళ ఇలాంటి కష్టంలో ఉన్నాను, నాకు సాయం చేయాలి అని చెప్పానంటే ఈయన పిఏ చేత ఒక ఉత్తరం రాయించాడు ఆయనకి. ఏమనంటే, నేను పలానా రోజు వాళ్ళ ఊర్లోనే పలానా, అప్పట్లో రాజకీయ నాయకులు ఈ పదవుల్లో ఉన్న వాళ్ళు R&B బంగ్లాల్లోనే ఉండేవాళ్ళు. అవునవునవును, హోటల్స్ లో ఉండేవాళ్ళు కాదు. R&B బంగ్లాస్ అంటారండి. R&B బంగ్లాలో ఉంటాను. వచ్చేటప్పుడు ఆయనకి నాకు ఇష్టమైన పెసరట్టు తీసుకొని రమ్మనమని చెప్పండి, రమ్మనమని చెప్పి పిఏ ద్వారా ఉత్తరం రాయించాడు ఆయనకి. టైము అది అంతా చెప్పాడు. చెప్తే ఆయన, ఏంటి నేను నా పని గురించి అడిగితే ఈయన పెసరట్టు అడుగుతాడేంటి, తిండిపోతాడు అనుకుని ఆయన కూడా పాపం పెసరట్టు అవన్నీ చేయించుకొని క్యారియర్ తీసుకొని R&B బంగ్లాకి వచ్చాడు. వస్తే కరెక్ట్ గా అదే టైంకి అధికారులు అందరూ ఉన్నారు. అంటే ఈయన అప్పటికి ఈయనకి టిఫిన్లు వచ్చేసినాయి మంత్రి గారికి. వస్తే కూడా లేదు నా స్నేహితుడు నా కోసం తీసుకొచ్చాడు, నేనున్నానని తెలిసి నా కోసం తీసుకుని వచ్చాడు, అతని పెసరట్టే తింటాను, చాలా బాగుంటది, మీరు కూడా తినండి అని చెప్పి ఆ పెసరట్లు పెట్టించాడు. అయిపోయిన తర్వాత, ఏంటయ్యా ఏంటి నా మీద ఇంత దయ కలిగింది, ఏంటి పెసరట్లు చేసుకుని మరి వచ్చావు, ఏంటి సంగతి అని అంటే, ఆయన నాకు ఇట్లా పలానా పని ఉంది అది ఇది అంటే, అదేంటి నా దాకా రావాలా, ఇగో వీళ్ళందరూ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే, వాళ్ళు చూసుకుంటారు నేచురల్ గా, ఈయన చెప్పలా, సర్వసహజంగా జరిగినట్టుగా ఈయన చెప్పలా మా వాడికి చెయ్యండి ఈ పని చేయండి అని. అసలు ఆయన పెసరట్టు తినేంత పరిస్థితిలో ఈ మంత్రి గారు ఉన్నారు అని అంటే వీళ్ళిద్దరికి ఎంత దోస్తానా ఉండుంటది. వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది, కంపల్సరీగా ఈ పని ఏముందో చేసేయాలి. ఓకే, సూపర్. అసలు అర్థమైంది కదా మీకు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఈ ప్రకటన ఇవ్వటం వల్ల ఎంతో మంది వాళ్ళని విమర్శించాలి అనుకుని కొంతమంది అనుకున్న వాళ్ళు కూడా ఆగిపోతారు. ఆగిపోయి వాళ్ళు ఏం ఆలోచించారు, మనం ఏం ఆలోచించాలి. అందుకని ఇది చాలా చాలా మంచి పని జరిగింది. అయితే మరి అందరూ ఒకలా ఆలోచించరుగా. కుక్కతో ఒక వంకర మనుషులు, కుక్కతో ఒక మీడియాలు, అసలు దేశభక్తి అంటే మాకేముంది, అసలు మేము మొత్తం అసలు శివుడి కంటే మేమే ఎక్కువ బూడిద పూసేసుకుంటున్నాము అనుకునే మనుషులు కొంతమంది ఉంటారు. అసలు మమ్మల్ని కోస్తే మాకు రక్తం కారదండి, దేశభక్తి ఇలా కాలంలో కారుతుంటదండి అని చెప్పుకొని కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇది చంపపెట్టు, అలాంటి వాళ్ళకి ఇది చంపపెట్టు. మీ మతం మీ ఇంట్లో ఉంచుకోండి.
మతం పేరుతోటి పెద్ద పెద్ద వ్యవహారాలు జరుగుతున్నాయి. జరుగుతున్నాయి. మీకు చేతనైతే వాటి జోలికి వెళ్ళండి. ఉమ్, మీ వల్ల అయితే కాలేదా మూసుకుని కూర్చోండి. ఉమ్, అంతేగాని ఒక పేదోడి జోలికింది ఆడి పొట్టగొట్టే హక్కు మీకు లేదు. అవును. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డైరెక్ట్ గా పోయి అసలు ఆ రకంగా టార్చర్ చేయడం. టార్చర్ చేయడం అనేది, వాడు పేదోడు కాబట్టే, చదువు లేనోడు కాబట్టే నీ ఆధార్ కార్డు చూపించు అనగానే నీ అక్రెడిషన్ కార్డు చూపించు అనలేకపోయాడు పాపం. అవును. అంతే. పైగా ఇంకొకటండి, వాళ్ళు ఒక మాట అనేశారు, ఏంటి మాది కల్తీ అని తేలితే మేము విషం అవును. విషం ఉందని తేలితే మమ్మల్ని ఉరిదీయండి అన్నారు. ఏ జర్నలిస్ట్ అయినా నేను ఇప్పుడు ఇది తప్పుడు వార్తలు ఇస్తే నేను ఇది ఈ వార్త ప్రజెంట్ చేస్తున్నాను, దీనిలో తప్పుంటే నేను ఏ శిక్షకైనా సిద్ధము అనగలిగే ఈ సో కాళ్ళు గొట్టాలు పట్టుకుని వెళ్ళిపోతున్నారు కదా ఎక్కడంటే అక్కడికి. ఎవరంటే వాళ్ళు ఏం అడగొచ్చు, ఏం అడగాలి, ఏం తెలుసుకోవాలి, ఉమ్, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఏమి రాబట్టాలి, ఆఫీస్కి వచ్చి ఏం చెప్పాలి, ప్రజలకు ఏమి రిపోర్ట్ చేయాలి అనే ఒక కనీస జ్ఞానం లేని వాళ్ళు వాళ్ళు చాలా మంది అయిపోయారు. పుట్టగొడుగుల్లాగా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసేసి ఎవరు పడితే వాళ్ళు మీడియా, మాట్లాడేస్తున్నారు. మీడియా అనుకుంటా. అవును. ఈ మాట్లాడే వాళ్ళందరూ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. ఒక పేదవాడి మీద నమ్మి ప్రతాపం ఆ అబ్బాయి దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. అతను చూసిన చూపులు చూస్తే ఈ సోకాళ్ళు చదువుకున్న వాళ్ళు, ఈ సోకాళ్ళు గొప్ప గొప్ప పోస్టులో ఉన్న వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి. అది చెయ్యడం అవన్నీ కూడా చూపించారు. మొత్తం చూపించారు. అసలు వీటన్నిటికన్నా మించి ఇంకా అసలు వార్తలు అక్కడ ఉన్నాయండి. మనం హైదరాబాద్ లో కూర్చుని అక్కడ రిపోర్ట్ అవుతున్నాయి వార్తలు. ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చేసి ఎవడాడు ఆ ప్రశ్నలు అప్పటి నుంచి ఆయన అక్కడ చేస్తా ఉన్నాడు. ఇక్కడ కనిపించాలి సంగతి చెప్తాను. పైగా వాళ్ళు వేరే మతం వాళ్ళు. అవును. మీరు చిచ్చు పెట్టాలనుకున్న మతం వాళ్ళు కాదు. మీరు ఏ మతం బూడిదైతే మేము పూసుకుంటున్నాం అంటున్నారో ఆ మతం వాళ్ళే. అంతే. మరి సఖ్యత అనేది అక్కడ కనిపించింది. ఐకమత్యం, సఖ్యత అనేది నాకు మత సామరస్యాన్ని నేను అక్కడ చూశాను. అవును. మీ వదరబోతు మాటల్లో కాదు, నిజంగా మత సామరస్యం అక్కడ కనిపించింది. మేము స్నేహితులు అండి, మేము ఫ్రెండ్స్ అండి, మాకు అవసరమైతే మేము వాళ్ళకి అప్పిస్తాము. ఒక అతను కట్టెల వ్యాపారంట. ఈ రోజు కట్టెలకి డబ్బులు లేవు అంటే నేను ఇస్తాను, తర్వాత తీసుకొచ్చి ఇస్తాడు అని. పైగా నాగబాబు గారు అంతలా 25,000 సహాయం చేయడం వెనక మన కారణం ఏంటి అంటే ఈ సమ్మక్క సారక్క జాతర లాస్ అయ్యాము. మళ్ళీ మేము అక్కడ శివరాత్రి శ్రీశైలంకి వెళ్ళి మళ్ళీ మేము వ్యాపారం చూసుకుందాం అనుకున్నాము, అది పోయింది అన్నారు. అంటే వాళ్ళ జీవనోపాధి మీద మీరు దెబ్బ కొట్టారు, వాళ్ళ పొట్ట మీద దెబ్బ కొట్టారు మీరు. ఇది దుర్మార్గం. పైగా అతనికంటే ఎవరెవరితోనో నిషేధ సంస్థల వాళ్ళతోటి ఆయనకి సంబంధాలు ఉన్నాయంట. ఆయన అక్కడ కూర్చున్నాడని పార్టీ వాళ్ళు మద్దతు ఇస్తున్నట్టుగా అది ఉండడం వల్ల తెలుసో తెలియక అతనికి ఏం తెలుస్తుందండి, జనరల్ గా కూర్చొని అతనికి ఏం తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడో సముద్రంలో వెళ్తా ఉంటామండి, జారి పడిపోతాం ఓడలో నుంచి ప్రమాదంలో. మనకు ఒక కర్ర పుల్ల వస్తుంది, దాన్ని పట్టుకుంటాం. దానికి మేకులు ఉన్నాయా? అవును. అదే పుల్ల ఏ చెట్టుది, టేక లేకపోతే వేపదా, టక్మని పట్టుకుంటాం అంతే. దానికి ముళ్ళు ఉన్నాయా? ఇవన్నీ చూస్తామా? చూడం. ఆ క్షణానికి మనకు అది అవసరం. అందుకే అతను వెళ్ళి ఒకవేళ వాళ్ళు నిషేధిత సంస్థలే కావచ్చు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా, అందుకని అంట ఇప్పుడు అతని వెనక ఎవరున్నారో నేను తెలుసుకోగలిగాను, ప్రపంచానికి తెలిసింది నా వల్లనే అని ఆమె పలుకులు పలుకుతా ఉందండి. అసలు బాబోయ్ ఇంటే గనక నిజంగా పూనకాలు వచ్చేస్తాయి జనాలకి. కాబట్టి ఇది ఎన్ఐఏకి మేము పంపించేసాము ఈ కేసు. వీళ్ళకి మద్దతుగా ఎవరైతే వీడియోలు చేస్తారో వాళ్ళు కూడా పట్టుకెళ్తారులే అని బెదిరిస్తుంది. 10 రూపాయల బనం కోవాదాన్ని ఎన్ఐఏ వరకు కేసు పోయిందా? కోట్లకు వచ్చేసి కుంభకోణాలు జరిగిపోతే తిరుపతి లడ్డూకే ఇంకా మనం లేదు.
ఇంకాను. అయితే అసలు వీడియో చేసిన వాళ్ళు కూడా ఎన్ఐఏ పట్టుకుపోతారంట. అమ్మా, ఇంకేంటి ఇంత పరిస్థితి ఉడతొప్పులకి బాబోయ్. ఆ చదువు లేనివాడు పాపం, డబ్బు లేనివాడు, అతను ఏమన్నా భయపడ్డాడేమో గాని ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూసేసాం. అంతా భయపెట్టి దొళ్ళు మొత్తానికి ఇక్కడ ఎవరు అమాయకులు ఎవరు లేరు. పైగా అలాంటి వాటికి భయపడే వాళ్ళం అయితే పెద్ద పెద్ద వ్యవస్థలకే వ్యతిరేకంగా నిలబడి మాట్లాడుతున్నాం ఇవాళ. నిజంగా తప్పు జరిగేవి తప్పు తప్పు ఒప్పు ఒప్పు తప్పు తప్పు ఒప్పు ఒప్పు. అవును. ఇక్కడ మనం చూస్తుంది మీరు ఎట్లా అక్కడ అందులో విషయం ఉందని చెప్తారు. మీరు ఏ ల్యాబొరేటరీలో టెస్ట్ చేయించారు, అసలు ప్రాసెస్ ఎప్పుడు చేశారు, వాళ్ళని ఎప్పుడు ఓకే. నేనేమంటున్నానంటే మీరు విషయం ఉందన్నారు, అదే కదా ఎవిడెన్స్ ఉండాలి కదా. నేను ఎవిడెన్స్ ఉంటే నేను కూడా మీతో పాటు వస్తా. అది ఇది మతరాజకీయంగా అంటే తప్పు జరిగిందంటే ఎవరిమి ప్రజలకి నష్టం కలిగించేది అది ఏ మతమైనా సరే మనం అంగీకరించం. నాలాంటి వాళ్ళు కూడా నిలబడతారు. రిపోర్ట్ ఏది, టెస్ట్ రిపోర్ట్ ఏది. అందుకని ఏంటంటే ఈ గిల్లి కజ్జాలు, ఈ పిలిపిత్రి పంచాయతీలు మానుకొని ఇవాళ ప్రజలు దాని మీద సోషల్ మీడియాలో ఈ విషయం పట్ల స్పందిస్తున్న తీరు చూస్తే చాలా సంతోషంగా ఉంది. మన దగ్గర చాలా మత సామరస్యం ఉంది, మంచి సపోర్ట్ వస్తుంది, కమ్యూనల్ హార్మనీ ఉంది మన దగ్గర అని చాలా అంత ఈజీగా అట్లాంటివి నమ్మేసి ప్రజలేం కాదు మేడం. నిజంగా నాకు ఉంటే ఇది ఇప్పుడో బయటకు వచ్చేసి ఎన్ని సంవత్సరాలు తరతరాల వ్యాపారం. అందుకని మీరు ఇట్లాంటి వాటిని బేస్ చేసుకొని ఏవో రాజకీయాలు చేసేసి ఏదో సృష్టించేసేసి మీరు మంటలు పెట్టేసి ఆ మంటల్లో మీరు చలిగాసుకుందాం అనుకుంటే వెరీ సారీ. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.